పిలవకపోయినా పుట్టింటి కార్యక్రమంలో ఆడపిల్లలు వెళ్ళి భాగం పంచుకోవాలి. మీకోసం తను కళ్యాణం చేయిస్తుంటే అలా అంటారేంటి? రేపేదైనా కీడు జరిగితే బాధపడాల్సి వస్తుంది. అసలే వళ్ళీ కళ్యాణం. ఇలా తిరస్కరిస్తే కాలసర్పదోషాలు సంతానం మీద ప్రభావం చూపించొచ్చు. ఏంటి భయపెడుతున్నారా? ఉన్నది చెప్తున్నాను. భయపెట్టడం ఏంటి? అయినా మీరు భయపడేవాళ్ళు కాదుగా. నాకు తెలిసింది నేను చెప్పాను. చూడమ్మా స్వర్ణ, ఎవరి మీదో కోపం సుబ్రహ్మణ్య స్వామి మీద చూపించొద్దు. నా మాట విని బయలుదేరు. రాత్రి జరిగిన గొడవ రాత్రితోటే అయిపోయింది. అయినా దాంతో గొడవ, మనలో మనకి పంచాయతీలు కొత్త ఏమిటి? తుడిచేయి, మొత్తం తుడిచేయి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఓవర్. ఏంటి ఓవర్? ఒకరు గిల్లటం, ఇంకొకళ్ళు జోలపాట పాడటమా? స్వర్ణ, వెళితే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు. ఆ భగవంతుడు ఆశీర్వదిస్తాడు. అది మీకు మీ పిల్లాడికి మంచిది. చూడమ్మా స్వర్ణ, వాదనలు తర్కాలు ఆపి త్వరగా బయలుదేరు. పదలక్ష్మి, తను వస్తుందిలే. 1కి 10 సార్లు ఎందుకు? తనకు మాత్రం తెలియదా ఏమిటి? పద. త్వరగా రా స్వర్ణ. స్వర్ణ, వెళ్తావా? బావా, అమ్మ బాధపడుతుంది. పైగా మనకి మన పిల్లాడికి మంచిదంటున్నారుగా. సరే, వెళ్ళు మరి. తలంబ్రాల బియ్యం ఆడపిల్ల వాళ్ళ ఇంటి నుంచి తీసుకురావాలంటమ్మా. అందుకే ముత్యాలు తలంబ్రాలు అమ్మమ్మగారు పంపించారు. పిన్నిగారికి అన్ని సాంప్రదాయాలు తెలిసే. పెద్దావిడి కదా, చాలా కార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది కదా. వాసంతి, ఎవరు ఫోన్ చేసి ఉంటారే అలా వెళ్ళింది? ఈ మధ్యన క్లబ్బు ఫ్రెండ్స్ అని దొరికారు కదా, వాళ్లే అయ్యుంటారు. అసలేంటే ఆ క్లబ్బు? ఎవరే వాళ్ళంతా? ఉన్నవాళ్ళు, ఏ పని పాట చేయని వాళ్ళమ్మా. చెప్పవే వాసంతి. హాయ్ స్వర్ణ, ఇవాళ 31st కదా. న్యూ ఇయర్ వెల్కమ్ పార్టీ ఉంది. క్లబ్లో చాలా గ్రాండ్గా చేస్తారు. నువ్వు లక్కీ క్వీను కదా, నీకు చాలా ప్రయారిటీ ఇస్తారు. అరౌండ్ 9కి పార్టీ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేదాకా సాగుతుంది. నువ్వు సాకేత్ 8 గంటలకల్లా ఇక్కడ ఉండండి. మేమా? ఇవాళ రావటం కుదరదే. ఏ, ఎందుకు కుదరదే? న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేయడానికి ఏమైనా ఫారెన్ వెళ్తున్నారా మీరు? అదేం కాదే. రేపు మా అమ్మ వల్లి కళ్యాణం పెట్టింది. మేము పీటల మీద కూర్చోవాలి. చూడవే, ఏ వయసులో చేయాల్సినవి ఆ వయసులోనే చేయాలి. ఇది లైఫ్ ఎంజాయ్ చేయాల్సిన వయసు. ఇప్పుడు పూజలు వ్రతాలు చేయాల్సిన పనేంటే? ఎప్పుడో 50 దాటిన తర్వాత చేయాల్సిన పనులవన్నీ 20లో చేస్తానంటావేంటే? ఇది ఉపవాసాలుండే ఏజ్ కాదమ్మా, ఉత్సవాల్లో పాల్గొనే రోజులు. సిటీలో షీ క్లబ్ సెలబ్రేషన్స్ చూడటానికి పోటీ పడతారు. అలాంటిది నువ్వు మెంబర్ అయ్యుండి అమ్మ అమ్మమ్మ అంటూ పీటల మీద కూర్చుంటారంటే ఎలా? పబ్లిక్ ఫిగర్వి ఎలా అవుతావే? నేను మిమ్మల్ని విఐపి చేయాలనుకుంటే మీరేంటే చేతులు జోడించి హరే రామ హరే కృష్ణ అంటూ భక్తిలో బందీలమవుతానంటారే? నాకు రావాలనే ఉందే, కానీ అమ్మ మా కోసం మొక్కింది. ఏదన్నా కీడు జరుగుతుందేమో అని భయం. అయినా కళ్యాణం రేపు కదే. ఇవాళ రాత్రి పార్టిసిపేట్ చేయడానికి రాకపోతే ఎలా చెప్పు? వచ్చి అటెండ్ అయ్యి అందరికీ అడ్వాన్స్ విషెస్ చెప్పి వెళ్ళండి. మెంబర్ అయిన ఫస్ట్ ఇయర్ నువ్వు ఇలా చేసావనుకో, నిన్నందరూ ఆంటీ అనే పిలుస్తారు. ఆ తర్వాత నీ ఇష్టం. ఉంటాను స్వర్ణ. ఆంటీ
ఏంటి ఆంటీ అంటున్నావు? క్యాండిల్స్ ఊదాల్సిన దానివి దీపారాధన అంటే అంతే మరి. ఇక నుంచి నిన్ను ఆ క్యాడర్లోనే వేస్తారు. చూడు, ఈ పూజలు వ్రతాలు రోజు చేసుకోవచ్చు. ఏడాదికి ఒకసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, సరేనా? సర్లేవే, రావడానికి ప్రయత్నం చేస్తాను. ఇదిగో, ప్రయత్నం చేయడం కాదు, వస్తున్నావు, వచ్చి తీరుతున్నావు. మీకోసం మేమందరం వెయిట్ చేస్తుంటాం. ఓకే? బావా, చెప్పు బావా. క్లబ్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారా? వాసంతి చేసింది బావా. రాత్రికి క్లబ్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఉంటాయి, తప్పకుండా రావాలి అంది. కానీ రేపు కళ్యాణం ఉంది అన్నాను. రేపు కదా, రాత్రికి రావడానికి ఏ అంటుంది. నాకు సాహు ఫోన్ చేశారు. నిన్ను స్పెషల్ గెస్ట్గా పిలుస్తున్నాం, రమ్మన్నారు. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, న్యూ ఇయర్లో న్యూ ఫ్రెండ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నారు. మరి ఎలా బావా వెళ్ళటం? ఎలా ఏంటి, వల్లి కళ్యాణం రేపు కదా, రాత్రికి వెళ్దాం, పెందలాడే వచ్చేద్దాం. నేను వచ్చి పికప్ చేసుకుని వెళ్తానులే. సరే బావా, నేను రెడీ అయి ఉంటాను. మంచిది. సరే బావా. సాకేత్, రేపు పీటల మీద కూర్చోవలసిన వాడివి ఈ రాత్రి పార్టీకి వెళ్తావా? అవును, వెళ్తాను. నీకేంటి, నిన్నెవరూ పిలవలేదనా? లేకపోతే నన్ను స్పెషల్ గెస్ట్గా పిలిచారని జలసీనా? కళ్ళు వేయటం లేదు, చెవులు పెట్టడం లేదని ఇప్పుడు చేసిందేంటో. అయినా మీ ఆవిడ్ని వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, అంత మారారు ఇంత మారారు, నువ్వేం చెప్పినా వినరు, మారారు, అనవసరం అని నువ్వెందుకు తలదూర్చినట్టో. పార్టీకి ఎందుకు వెళ్ళడం? తెల్లాళ్ళు అక్కడుంటే రేపు పీటల మీద కూర్చొని శ్రద్ధగా కళ్యాణం చేయలేవేమోనని, అది శుభం కాదని. ఏయ్, ఎలాగలాగా కూర్చుంటాం. శ్రద్ధ భక్తి అంటూ నువ్వు చెప్పాల్సిన పనేమీ లేదు. అయినా న్యూ ఇయర్ పార్టీ పోస్ట్పోన్ చేయడం కుదరదు. అయినా నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన పని లేదు. ఏదో చేస్తున్నావుగా, ఆ పని కానిచ్చుకో. ఆ మాట ఈ మాట అని నాకు బంధాలు వేసే పని పెట్టుకోకు. ఐ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. వీళ్ళు మారరు, మూర్ఖత్వం బాగా నెత్తికెక్కింది. అమ్మా అమ్మా, ఏంటమ్మా రేపు దేవుడి కళ్యాణం పెట్టుకొని ఇంకా ఏంటి ఇవన్నీ సర్దుతున్నావు? నువ్వు వెళ్ళి పడుకోమ్మా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మళ్ళీ రేపు తెల్లవారుజామునే లేవాలి కదా. సర్దుకోకపోతే ఎలాగే? తర్వాత సర్దుకోవచ్చులే, అన్నీ నేను సర్దుతానుగా. నువ్వు వెళ్ళి పడుకో, వెళ్ళు. స్వర్ణ, ఏంటే ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నావేంటి? క్లబ్కి వెళ్ళాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత రాత్రి క్లబ్కి ఏంటి? వార్తలు చూస్తున్నావు కదా, ఇంకా ఆడవాళ్లకు అంత స్వతంత్రం రాలేదు. నేనేం ఒంటరిగా వెళ్ళటం లేదు. న్యూ ఇయర్ పార్టీ ఉందట, బావని స్పెషల్ గెస్ట్గా పిలిచారట. తనే ఫోన్ చేసి రెడీగా ఉండు, నేనొచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. భర్త రమ్మన్నప్పుడు వెళ్ళాలిగా. న్యూ ఇయర్ పార్టీ అంటే చాలా పొద్దుపోతుంది, పైగా రేపు కళ్యాణం ఉంది. పీటల మీద మీరు కూర్చోవాలి కదా. ఇప్పుడు వెళ్ళడం అంత అవసరం అంటావా? అవసరం అనిపించింది కాబట్టే బయలుదేరుతున్నా. స్పెషల్ గెస్ట్ మా ఆయన అయినప్పుడు క్లబ్ మెంబర్ని అయ్యుండి నేను వెళ్ళకపోతే ఎలా? ఈ క్లబ్ ఏంటో, ఈ కల్చర్ ఏంటో, ఈ వేళ పాడాలని తిరుగుళ్ళేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. వెళ్లేదాన్ని నాకు అర్థమైంది, నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదులే. స్వర్ణ, నువ్వేం చెప్పినా అపార్థం చేసుకుంటున్నావు.
నాకు నీ మీద ఎలాంటి అసూయ ద్వేషం లేదు. నా మాట విను. సాకేత్కి ఫోన్ చేసి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయమను. ఆ పార్టీలు అవి మనకి మంచివి కావే. నువ్వు రావడం లేదుగా. నీకు మంచైతే కాకపోతే నువ్వు ఏమి లేదన్నా అపార్థమని నన్ను అన్నా ఇప్పుడు పార్టీ క్యాన్సిల్ చేసుకోమని అనటంలోనే అర్థమవుతుంది. హ్మ్. మా ఆయన స్పెషల్ గెస్ట్ అంటుంటే క్యాన్సిల్ చేసుకో అంటావేంటి? ఏమనుకోమంటావు? చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారట. బ్రహ్మాండంగా ఉంటుంది. రమ్మంటున్నారు. వెళ్ళి కనపడి రావటం మర్యాద. నిజంగా నా మీద ఏం లేకపోతే బుజ్జిగాడిని ఏడవకుండా చూసుకో. భర్తతో కలిసే వెళ్తున్నా. కొత్త రాద్ధాంతం చెయ్యొద్దు. అసలు నేను ఇలా పార్టీకి వెళ్ళిన విషయం ఇంట్లో తెలియనివ్వకు. మరీ ముఖ్యంగా సావిత్రమ్మ గారికి. ఏంటే అమ్మని పేరు పెట్టి పిలుస్తున్నావు? సరదాగా అన్నాను. ఆవిడికి తెలిస్తే మంగమ్మ గారికి వినపడేలా అరుస్తుంది. ఆవిడ రంకెలేసుకుంటూ వస్తుంది. రసాబస యథా ప్రకారం అరుపులు కేకలు. సీన్ కాస్త ఎమోషనల్ అయ్యి ట్రాజడీ అవుతుంది. ఎలా మేనేజ్ చేస్తావో నాకు తెలీదు. అమ్మ నోటీస్కి వెళ్ళకూడదు. అమ్మ ప్రశ్నిస్తే నువ్వే కారకురాలు అవుతావు. బాయ్. ఏయ్ స్వర్ణ, స్వర్ణ, స్వర్ణ ఆగు. స్వర్ణ చెప్పేది వింటి. ఏంటే ఈ మిడ్ నైట్ పార్టీ అవసరమా? అవసరమే. నాకు వెళ్ళటం అవసరమే. మధ్యలో నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. స్పెషల్ ఇన్వైటీని నేను వెళ్ళాలిగా. అది కాదు స్వర్ణ, రేపు వల్లి కళ్యాణం ఉంది కదా. అది రేపు. 15 hours టైం ఉందిగా. నిన్నెవరూ పిలవలేదనా నన్ను వద్దంటున్నావు? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఎంత చెప్పినా అర్థం చేసుకోకపోతే ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు నీ లిమిట్స్ ని దాటుతున్నావు. భర్త కంట్రోల్లోనే ఉన్నా. అలా మాట్లాడుకు స్వర్ణ. నువ్వు ఆపాలని చూడకు. బాయ్ అక్క. బాబు జాగ్రత్త. స్వర్ణ, హాయ్ హాయ్. బీ సీటెడ్. హాయ్, ప్లీజ్ హలో. హాయ్ హలో. హాయ్ హాయ్ హాయ్. హాయ్ హలో. హలో సాకేత్. హాయ్. అందరికీ స్వాగతం సుస్వాగతం. 2015కి వీడ్కోలు పలుకుతూ 2016కి స్వాగతం పలకడానికి వచ్చిన షీ క్లబ్ మెంబర్స్ కి, అతిథులకి అందరికీ స్వాగతం. 2015లో షీ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది, ఎన్నో విజయాలు సాధించింది. అంతకు రెట్టింపు విజయాలు 2016లో సాధించాలని ఆశిస్తూ క్లబ్ రిపోర్ట్ ప్రెజెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను. లెట్స్ స్టార్ట్ పార్టీ. సరిగ్గా 12 గంటలకి కేక్ కట్ చేద్దాం. సరదాగా సంతోషంగా 2016కి స్వాగతం చెప్దాం. ఓకే. కమాన్ కమాన్ కమాన్. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే, మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే. కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా, మాటల్లోన పత్తుల్లోన మంత్రవాదిలా, పరేషాను చేస్తున్నాడిలా. పట్టుకో నోటికొచ్చి
కమాన్ సాకేత్, హ్యావ్ ఇట్. వద్దు వద్దు సాహు. ఏంటిది ప్రతిసారి? ఫర్ కంపెనీ సీక్ మ్యాన్. ఇది హ్యాపీగా తీసుకోవాలి సాకేత్. 2016కి వెల్కమ్ చెబుదాం. అది కాదు. ఇయర్లీ వన్స్. కమాన్ సాకేత్. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? రేపు ఫారిన్ బిజినెస్ చేయబోతున్నావు. ఫ్రీక్వెంట్గా ఫారిన్ ట్రిప్స్ ఉంటాయి యార్. ఇలాగే నో అంటే వాళ్ళు హర్ట్ అయ్యి మనల్ని నో అంటారు మ్యాన్. కమాన్ సాకేత్, హ్యావ్ ఇట్. కమాన్ సాకేత్, అందరూ తీసుకుంటున్నారు. నువ్వు ఒక్కడవే అలా ఉంటే వేరేలా చూస్తారు మ్యాన్. కమాన్, హ్యావ్ ఇట్. చీర్స్. ఓకే. స్వర్ణ తీసుకో. ఏంటది? వైన్. వైనా? అటు చూడు, వాళ్ళంతా విస్కీ, బీర్, బ్రాందీ తాగుతున్నారు. ఇట్ ఈస్ వైన్ ఓన్లీ. ఆల్కహాల్ పర్సంటేజ్ చాలా తక్కువ. గ్రేప్ జ్యూస్ స్వర్ణ. గ్రేప్ జ్యూస్ హెల్త్ కి మంచిది. కలర్ ఇంప్రూవ్ అవుతుంది. మత్తేం రాదు స్వర్ణ. ఇది నిన్ను నెక్స్ట్ బ్యూటీ క్వీన్ ని చేస్తుంది. అది కాదు. స్మెల్ కూడా రాదు. రేపో మాపో ఫారెన్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. అది అలవాటు లేదని మానేస్తావా? ఫ్లైట్ ఎక్కడం అలవాటు లేదని మానేస్తావా? మొన్న కూడా అలవాట్లేదు అని ఎంత చెప్పినా వినకుండా థమ్స్అప్ లో కల్పించారు. నేనేమో అది తాగేసి మా అక్కతో తప్పుగా మాట్లాడాను. ఏం మాట్లాడానో కూడా తెలీదు. స్వర్ణ, నువ్వు నో అంటే వింతగా చూస్తారు వీళ్ళందరూ. ఏంటే ఏంటే ఇది మరీను? అదంతే లేవే, వట్టి బైతు. దానికి డీసెన్సీ తెలీదు, డిగ్నిటీ కూడా తెలీదు. ఏంటి తెలీదు అంటున్నావు? తెలిస్తే ఆఫర్ చేసినప్పుడు వద్దంటారా? అలవాటు లేదుగా. అదే తప్పు అంటున్నా. అన్నీ అలవాటు చేసుకోవాలి. అయినా నిన్న మొన్న నువ్వు తాగావు కదా. విస్కీ బ్రాందీ ఏమైనా కలిపావా ఏంటి? వైనే కదా. తీసుకోవే. నువ్వైతే పార్ట్నర్షిప్ బిజినెస్ ఓకే కదా? ఏం కాదులే. ఓకే, ఒకసారి స్వర్ణతో కూడా మాట్లాడి. స్వర్ణతోనా? గుడ్ గుడ్. హలో లక్కీ క్వీన్ గారు. స్వర్ణ గారు. వాట్ సాహు? ఫారెన్ బిజినెస్ కి ఓకేనా అన్నారు? యా. ఓకే అను బావా. ఓకే బావా. ఏంటి? వైన్. వైనా? సరే సరే కానివ్వు. సరే బావా. గుడ్. కపుల్ అంటే మీలా ఉండాలి. అందుకే నాకు చాలా బాగా నచ్చారు. అందుకే మా అరోరా మీ గురించి గొప్పగా చెప్తుంది. వాసంతి వగరుగా ఉంది. కూల్ డ్రింక్ కలుపుకొస్తానుండు.